హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోసూజా టాక్స్. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఈ ప్లేస్ ఎక్కడ అని. హంపీలోని హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రి పర్వతం పైన ఉన్నాం. ఈ అంజనాద్రి పర్వతం చేరుకోవాలంటే రోడ్డు మార్గం ఉంది. ఇంకా బైక్ ఉన్న వాళ్ళు ఇలా నదిని క్రాస్ చేసి చేరుకోవచ్చు. దూరంగా అటు కనిపిస్తున్నదే అంజనాద్రి పర్వతం. హంపీలో ఉన్న ప్రతి రాయి చరిత్రని చెబుతుంది. ప్రతి దారిలో ఒక గాథ దాగి ఉంటుంది. అలాంటి ఒక పవిత్ర ప్రదేశమే అంజనాద్రి బెట్ట. ఇది కేవలం కొండ మాత్రమే కాదు, ఇది లక్షలాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీక. పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అయిన అంజనాదేవికి ఉన్న శాపం వల్ల భూమిపై జన్మించాల్సి వచ్చిందని చెబుతారు. ఆ శాప విముక్తి పొందేందుకు ఆమె హంపీ ప్రాంతంలో ఉన్న ఈ పర్వతంపై తీవ్ర తపస్సు చేసింది. వాల్మీకి రామాయణం ప్రకారం అంజనాదేవి తపస్సు చేసిన పుణ్యఫలంగా వాయుదేవుడు ఆమెకు ఒక మహాప్రతాపం కలిగిన పుత్రుణ్ణి ప్రసాదించాడట. అదే మన ఆంజనేయుడు. శక్తిశాలి, బ్రహ్మచారి, శ్రీరాముని పరమభక్తుడు. హనుమంతుడు చిన్నతనంలోనే అపారమైన శక్తిని కలిగి ఉండేవాడు. సూర్యుణ్ణి ఫలం అనుకుని ఆకాశంలో ఎగిరిపోయినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో అతనిపై దాడి చేశాడు. హనుమంతుడికి గాయమవగా వాయుదేవుడు కోపంతో సృష్టికి ప్రాణవాయువును ఆపేశాడు. దేవతలు భయపడి శాంతింపజేసేందుకు హనుమంతునికి అనేక వరాలను ఇచ్చారు. దీనివల్లే హనుమంతుడు చిరంజీవిగా నిలిచాడు. అపారమైన శక్తిని, జ్ఞానాన్ని, భక్తిని సంపాదించాడు. అంజనాద్రి పర్వతం ఒక యాత్రాస్థలం మాత్రమే కాదు, ఇది ఒక అంతరాత్మ సాక్షిగా దివ్య అనుభూతిని కలిగించే ప్రదేశం. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఈ కొండ మీద కూర్చొని చూసే దృశ్యం హనుమంతుని అనుగ్రహంగా అనిపిస్తుంది. భారతదేశం ఎంత పురాతనమైనదో అంతే విశిష్టమైన ఆధ్యాత్మికతను కూడా కలిగి ఉంది అంజనాద్రి బెట్ట. అంజనాద్రి కొండను పురాణాలలో అంజనాద్రి లేదా అంజనాద్రి కొండ అని పేర్కొంటారు. ఇది కిష్కింద రాజ్యం యొక్క భాగంగా ఉండేది. ఇది వాలి మరియు సుగ్రీవుల పాలనలో ఉండేది. రామాయణంలో హనుమంతుడు సుగ్రీవునితో కలుసుకున్న స్థలం కూడా ఇదే. ఈ పర్వతం పైన ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే 575 మెట్లు ఎక్కాలి. ఎక్కుతున్న ప్రతిసారి మీరు ప్రకృతితో సమానంగా భక్తితో కూడా చేరుకుంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ప్రదేశం హంపి. ఇది కేవలం చారిత్రక స్థలమే కాదు, పురాణ గాథలు, ప్రకృతి సౌందర్యం కలిసిన పుణ్యభూమి కూడా. హంపి వైభవం గురించి మనందరికీ తెలుసు. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. కానీ అంజనాద్రి బెట్ట మాత్రం చాలా కాలం ముందు నుంచే పవిత్ర క్షేత్రంగా ఉందని మాఘపురాణం, రామాయణం వంటి పూర్వకాల గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పఠనాలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలో హనుమంతుని తల్లి అంజనాదేవి విగ్రహం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఈ పర్వతంపై నుండి తుంగభద్రా నది, హంపి యొక్క శిల్పకళ, పర్వతాల మధ్య లోయలు అద్భుతంగా కనిపిస్తాయి. విజయనగర రాజుల కాలంలో ఈ ప్రదేశానికి అధిక ప్రాముఖ్యత లభించింది. ఇంత గొప్ప చరిత్ర, పవిత్రత ఉన్న అంజనాద్రి బెట్ట గురించి మీకు నచ్చిందా? మీరు కూడా హంపి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్థలాన్ని సందర్శించండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.